కూటమి ఎమ్మెల్యేలపై ప్రజల నమ్మకం కుప్పకూలిందా? ఏడాది తిరగకుండానే కూటమి ఎమ్మెల్యేల నిజ స్వరూపం బట్టబయలైందా? ఎమ్మెల్యేలను ఎన్నుకొని తప్పు చేశామని పశ్చాత్తాపం మొదలైందా? ధనార్జనే ధ్యేయంగా మారి ఓట్లేసిన జనానికి కనీసం మొహం కూడా చూపించడం లేదా అంటే అవునని సమాధానం చెప్పారట ఏపీ ప్రజలు. ఇది ఎవరో ప్రతిపక్షం చేసిన ఆరోపణ కాదు, సాక్షాత్తు టీడీపీ సొంత సర్వేలో తేలిన నిజం. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 71 మంది ఎమ్మెల్యేలకు కనీసం 30% కూడా మార్కులు వేయలేదని ఆ సర్వే తేల్చింది. ఈ సర్వే నివేదిక ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో దుమారం రేపుతోంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేల బండారం బయటపడిపోయింది. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వ 11 నెలల పాలన మీద తమ పార్టీ ఎమ్మెల్యేలపై చేయించిన సర్వేలోనే ప్రజా వ్యతిరేకత ప్రతిబింబించింది. ఇప్పటి వరకు ఏపీలో ఏ ప్రభుత్వంలో కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేలపై 11 నెలల్లో ఇంతటి వ్యతిరేకత వ్యక్తం కాలేదని ఆ సర్వే సంస్థలే షాక్ అవుతున్నాయి. టీడీపీ చేయించుకున్న ఈ సర్వేపై ఇంటెలిజెన్స్ అధికారుల నివేదికను కూడా తెప్పించారట. అందులో కూడా అంతే, ప్రభుత్వం పైన, ఎమ్మెల్యేలపైన ప్రజలు వ్యతిరేకత వ్యక్తం చేశారని టీడీపీలో టాక్. ఆ సర్వేలో చాలా అంశాలు బయటపడ్డాయి. ఏడాది కూడా కాలేదు, అప్పుడే కూటమి ఎమ్మెల్యేల అరాచకాలు ప్రజలు భరించలేని స్థాయికి చేరిపోయాయి. రాష్ట్ర స్థాయిలో టీడీపీ పెద్దలు దోచేస్తూ ఉంటే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు దోచేస్తున్నారు. ల్యాండ్ మాఫియాను, రియల్ ఎస్టేట్ మాఫియాను టీడీపీ ఎమ్మెల్యేలే పెంచి పోషిస్తున్నారు. లిక్కర్ సిండికేట్లుగా మారి వాటాలు వేసుకుని మరి టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు మద్యం షాపులు, బెల్ట్ షాపుల ద్వారా కోట్లు గడిస్తున్నారు. ఎమ్మెల్యేలే నేరుగా సెటిల్మెంట్లు చేస్తున్నారు. మైనింగ్ మాఫియాతో చేతులు కలిపేసి సహజ వనరులను దోచేస్తున్నారు. ఉచితం పేరుతో ఇసుకను దోచేస్తున్నారు. కాంట్రాక్టర్ల నుండి కమిషన్లు, వ్యాపారుల నుండి మామూళ్లు, ఉద్యోగుల నుండి వసూళ్లు ఎమ్మెల్యేలే చేయిస్తున్నారని టాక్. ఆఖరికి టీటీడీ లెటర్లను కూడా అమ్మేసుకున్నారు. ఇక ఓట్లేసిన ప్రజలనైతే పూర్తిగా గాలి కొదిలేశారు. సీఎం చంద్రబాబు మేనిఫెస్టోలో హామీలను గాలి కొదిలేస్తే ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో ప్రజలకు కనీసం మొహం కూడా చూపించడం లేదు. ఇవన్నీ ఆ సర్వేలో బట్టబయలు కావడం విశేషం. మొత్తం 164 మంది కూటమి ఎమ్మెల్యేల్లో 71 మంది ఎమ్మెల్యేల పనితీరు వర్స్ట్గా ఉందని తేలిందట. ఆ సర్వే ప్రకారం 71 మంది ఎమ్మెల్యేలకు కనీసం పాస్ మార్క్ 35% కూడా రాలేదట. 30% కంటే తక్కువ ప్రజల మద్దతు లభించడంతో ఈ సర్వే నివేదిక టీడీపీలో అంతర్గతంగా తీవ్ర దుమారం రేపుతోంది. టీడీపీ సర్వే ప్రకారం 50 మంది టీడీపీ ఎమ్మెల్యేలు, 17 మంది జనసేన ఎమ్మెల్యేలు, 4 బీజేపీ ఎమ్మెల్యేల పనితీరుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైందట. టీడీపీకి చెందిన 135 మంది ఎమ్మెల్యేలను 2024 ఎన్నికల్లో గెలిపించారు ప్రజలు. వారిలో 50 మంది ఎమ్మెల్యేలపై ప్రజలు తీవ్ర వ్యతిరేక భావాన్ని వ్యక్తం చేసినట్టు సర్వేలో తేలింది. జనసేన పార్టీ నుండి గెలిచిన 21 మంది ఎమ్మెల్యేల్లో 17 మంది ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు ప్రజలు. భారతీయ జనతా పార్టీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేల్లో 4 ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఉమ్మడి జిల్లాల వారీగా పరిశీలిస్తే శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం, ఎచ్చెర్ల, పాలకొండ, పలాస, పాతపట్నం ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉంది. విజయనగరం జిల్లాలో గజపతి నగరం, సాలూరు, పార్వతీపురం, కురుపాం, విశాఖపట్నం యలమంచిలి, పెందుర్తి, విశాఖపట్నం సౌత్, నర్సీపట్నం, అనకాపల్లి ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు ప్రజలు. తూర్పు గోదావరి జిల్లాలోని తుని, రాజానగరం, పి గన్నవరం, కాకినాడ రూరల్, రంపచోడవరం, రాజోల్, కొత్తపేట, రామచంద్రాపురం ఎమ్మెల్యేలపై ప్రజలు తీవ్ర వ్యతిరేకత ప్రదర్శించినట్టు సర్వే తేల్చింది. పశ్చిమ గోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెం, నర్సాపురం, ఉంగుటూరు, నిడదవోలు, పోలవరం, చింతలపూడి ఎమ్మెల్యేలు ఈ జాబితాలో ఉన్నారు. ఇక కృష్ణా జిల్లాలో విజయవాడ వెస్ట్, తిరువూరు, కైకలూరు, నూజివీడు, నందిగామ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత వ్యక్తమైంది. గుంటూరు జిల్లాలో పెద్దకూరపాడు, నర్సారావుపేట, గుంటూరు వెస్ట్, తెనాలి, బాపట్ల, గురజాల ఎమ్మెల్యేలపై ఆ సర్వేలో వ్యతిరేకంగా ప్రజాభిప్రాయం వ్యక్తమైంది. ప్రకాశం జిల్లాలో కందుకూరు, మార్కాపురం, చీరాల, గిద్దలూరు ఎమ్మెల్యేలపై ప్రజలు విసిగెత్తిపోయారని సర్వే తేల్చింది. నెల్లూరు జిల్లాలో కావలి, సర్వేపల్లి, సూళ్లూరుపేట, ఉదయగిరి ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్ జిల్లాలో కడప, రాయచోటి, కోడూరు ఎమ్మెల్యేలకు కనీసం 30% కూడా ప్రజలు మద్దతు లేదని సర్వే తేల్చింది. కర్నూలు జిల్లాలో పత్తికొండ, ఆళ్లగడ్డ, పాణ్యం, ఆదోని, కర్నూలు, దోన్, నందికొట్కూరు, అనంతపురం జిల్లాలో మడకశిర, పెనుగొండ, కదిరి, గుంతకల్లు, అనంతపురం అర్బన్, సింగనమల, కళ్యాణదుర్గం ఎమ్మెల్యేల పనితీరు వర్స్ట్గా ఉందని సర్వేలో తేలింది. చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తి, తిరుపతి, చంద్రగిరి, నగరి, గంగాధర, నెల్లూరు, సతీవేడు నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఈ సర్వే నివేదికతో ఇప్పుడు టీడీపీలో వణుకు మొదలైంది. ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కూడా కాకముందే ఎమ్మెల్యేలపై వ్యతిరేకతను చూసి కంగారు పడుతోంది టీడీపీ.
సర్వే నివేదిక ఇంత దారుణంగా ఉండడంతో సీఎం చంద్రబాబు తన మంత్రులు ఎమ్మెల్యేల ర్యాంకులను బయట పెట్టలేదని టీడీపీలో చర్చ సాగుతోంది.